పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, లాక్ రెమెడీ చాలా రోజులైంది కదా దీని గురించి మాట్లాడి, మీరు చెప్పి కూడా. అప్పుడప్పుడు మాత్రమే కొన్ని స్పెషల్ డేస్ వస్తూ ఉంటాయి లాక్ రెమెడీ కోసం అని మీరు అప్పట్లో చెప్పడం నాకు గుర్తు. ఈ మధ్యకాలంలో ఏమైనా లాక్ రెమెడీకి అనువైనటువంటి రోజులు ఏమైనా ఉన్నాయా, చెప్తారా? తప్పకుండా చెప్తాను పద్మిని. ఎందుకంటే లాక్ రెమెడీ చేసి చాలా అంటే బ్లాక్డ్ డెస్టినీ అంటారు. అంటే ఎక్కడ మనకి పని జరుగుతుందో తెలియదు, ఎక్కడ అదృష్టం అనేది ఓపెన్ అవుతుందో తెలియదు, ఎప్పుడు మనకి బాధలే, ఏ లైఫ్లో ఏది ముట్టుకున్నా అస్సలు ముందుకు వెళ్ళలేకపోతున్నాం అనుకునే వాళ్ళు, లేదు అంటే కనుక ఒక ఛాన్స్ ఏదైనా దొరికితే బాగుండు అనుకునే వాళ్ళకి ఈ లాక్ రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే అన్లాక్ చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్లాక్ డెస్టినీ అంటే ఏంటి అని అంటే ఎగ్జాంపుల్స్ చెప్తాం. ఏం చేసినా కూడా సంబంధాలు కుదరకపోవడము, పెళ్ళిళ్ళు అవ్వకపోవడము, అలాగే జాబ్లో ఎదుగుదల లేకపోవడము, అలాగే బంధువుల్లో కూడా మంచి పేరు లేకపోవడము, అంటే అంత మంచి చేస్తూ కూడా బంధువుల్లో మంచి పేరు లేకపోవడము, ఫ్రెండ్స్ కూడా అవాయిడ్ చేస్తూ ఉండడము, ఇదంతా కూడా మనకి బ్లాక్డ్ డెస్టినీ కిందకే వస్తుంది అనమాట. అలాగే అప్పులు అవ్వడము, ఎప్పుడు చూసినా అప్పులు ఉంటూ ఉంటాయి ఇంట్లో అని అంటే అది బ్లాక్ డెస్టినీ కిందకే వస్తుంది అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా తొలగిపోవాలి, మనకి మంచి రోజు అనేది రావాలి, ఆపర్చునిటీ అనేది రావాలి అని అనుకుంటే కనుక, అంటే జాబ్లో కూడా ఎదుగుదల లేకపోవడం చెప్పాను, జాబ్ అసలు రాకపోవడం. కొంతమంది మా అబ్బాయి చాలా పెద్ద చదువు చదివాడంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఏంటి ఇతనికి జాబ్ రావట్లేదా అని అనిపిస్తుంది. అవును. అట్లాగే కొంతమంది పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఉంటారు, పెద్ద పెద్ద ప్యాకేజ్ లో సంపాదిస్తారు, వాళ్ళకి పెళ్ళిళ్ళవు. అవునవును, విచిత్రంగా అనిపిస్తుంది. అవునవును. కాబట్టి అలాంటివన్నీ కూడా బ్లాక్ డెస్టినీ. ఇవన్నీ అంటే తీసేయడానికి ఈ లాక్ రెమెడీ అనేది బాగా పనిచేస్తుంది అనమాట. మరి లాక్ రెమెడీ చేసేటప్పుడు దానికి అనువైన రోజు అనేది ఖచ్చితంగా ఉండాలి. అదేంటి అంటే శుక్రవారం నాడు, రేపు సప్తమి తిథితో శుక్రవారం వస్తుంది. సప్తమి అంటేనే 7 అశ్వాలతో కూడుకున్నది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ సూర్య భగవానుడు కూడా 7 నెంబర్కి చాలా రిలేటెడ్. రేపు 8వ తారీఖు శుక్రవారం సప్తమి. కాబట్టి ఆ రోజు మీరు ఏం చేస్తారు అని అంటే లాక్ తీసుకొచ్చుకోండి. లాక్ పనిచేస్తుందా లేదా అని చెప్పి షాప్ అతన్నే చూడమని చెప్పండి, మీరు అక్కడ ఓపెన్ చేయకండి. అసలు కొత్తది లాక్ చేసేసిన తర్వాత కీస్ను అది తీసుకొని వచ్చి మీరు ఇంట్లో ఏం చేస్తారంటే పడుకునేటప్పుడు మీరు తల కింద పెట్టుకొని పడుకోండి, ప్రశాంతంగా నిద్ర. శుక్రవారం రాత్రి, శుక్రవారం నాడు అది తీసుకొని వెళ్ళి శనివారం నాడు ఏదేని గుళ్ళో, ఏదైనా పర్వాలేదు, టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే బెటర్గా ఉంటుంది. ఆంజనేయ స్వామి గుళ్ళు ఉంటాయిగా, ఆంజనేయ స్వామి టెంపుల్ బెటర్గా ఉంటుంది, లేదా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయినా పర్వాలేదు. ఆ లాక్ని తీసుకొని వెళ్ళి అక్కడ గుళ్ళో పెట్టేసేసి వచ్చేసేయండి. మీరు ఇక్కడ ఇంకొకటి యాడ్ చేస్తున్నాను, మీరు వెళ్ళేటప్పుడు ఈ లాక్ ఇలా పెడుతున్నాను, నాకు ఉన్న దురదృష్టం అంతా తొలగిపోయి అదృష్టం అనేది నా జీవితంలోకి వచ్చింది, నాకు సంతోషంగా ఉంది అని చెప్పి మిర్రర్ టెక్నిక్ చేయండి. మిర్రర్ ముందు చూపించి ఆ లాక్ని చూపించి మిర్రర్కి ఇదే పెట్టేస్తున్నాను. శనివారం నాడు చేయమంటారా ఇది? శనివారం నాడు చేయండి. శుక్రవారం నాడు తల కింద పెట్టేసేసుకొని పొద్దున్నే లేచి స్నానాధికాలన్నీ కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత చక్కగా స్పెషల్గా రెడీ అవ్వండి మీకోసం మీరు. ఓకే, రెడీ అయిన మిమ్మల్ని మీరు చూసుకుంటే ఎంత ఆనందపడతారో అంత ఆనందంగా ఉండాలి. ఈ విధవ నైట్ డ్రెస్లు ఏమో కానీ పొద్దున్నుంచి రాత్రి వరకు వాటితోనే ఉండి జీవితం మొత్తం, నిజంగా చెప్తున్నా, అది ఒక్కొక్కసారి గాఢాంధకారం అంతా చుట్టేసుకుందా అనిపిస్తుంది నాకు. కబోర్డ్ అంతా కంఫర్ట్ ఉంటే ఏం కంఫర్ట్ ఉంటుంది అమ్మాయి, చక్కగా రెడీ అవుతే తప్పేముంది ఇంట్లో కూడాను. రోజంతా ఇలా చీరలు కట్టుకుని ఏం రెడీ అవుతాం అక్క? పోనీ డ్రెస్లు వేసుకోండి అమ్మా. నైట్ డ్రెస్లు వద్దంటున్నాను, నైటీలు వద్దంటున్నాను. ఓకే, అది ఎందుకు వద్దంటున్నా వీడియో వేసుకున్నాను దీంట్లో, నేను చెప్తాను నీకు ఎందుకు వద్దు, సరేనా? మీరు ఒప్పించేస్తారు, అదే కదా బాధ. ఇది బాగుంది, నెక్స్ట్ వీడియోలో ఒప్పుకుందాం, ఈ వీడియోలో అయితే ఇది వినేద్దాం.
లాక్ పెట్టుకొని చక్కగా ఆ. రెడీ అండ్ లాక్ పెట్టుకొని అద్దంలో చూసుకొని మిమ్మల్ని మీరు చక్కగా ఎంత బాగున్నావు అనుకొని మ్. లాక్ పెట్టేస్తున్నాను ఇవాళ నుంచి చూడు నీ జీవితం మారిపోతుందని చెప్పండి అద్దంలో. మ్. ఓకే, మ్. తీసుకువెళ్ళి టెంపుల్లో దండం పెట్టుకొని అక్కడ లాక్ వదిలేసేసి మ్. వచ్చేసేయండి. దాన్ని ఎవరు ఓపెన్ చేస్తారనేది మీకు అనవసరం. అలా ఓపెన్ చేసిన వాళ్ళకి మళ్ళీ ఏమైనా పాపం వాళ్ళకి ఏమైనా కష్టాలు వస్తాయా? మీ ఇంట్లో ఉప్పు ఉందా అన్నట్టుంది ఈ క్వశ్చన్. మరి ఇది అడుగుతారక్క. నేను చెప్తా అది కూడా. ఆ. ముందు ఇది కంప్లీట్ చేయండి, ఆ. ఓకేనా? ఆ. అది అయిన తర్వాత దండం పెట్టుకొని వచ్చేసేయండి. ఆ లాక్ అక్కడ పెట్టినందుకు మనము హుండీలో స్వామికి ఒక 11 రూపాయలు ఎంతో కొంత వేయండి. మ్. వేసుకొని నాయన దండం పెట్టి వచ్చేసేయండి. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మీకు చాలా కష్టం ఉందనుకో, మ్. ఇట్లా వెళ్తూ ఉంటావు, బస్సు ఎదురుగుండా వస్తుంటుంది, నేను భుజం పట్టుకొని రెక్క పట్టుకొని ఇట్లా లాగుతాడు, అవునా? ఆయనకి ఏమన్నా అయిందంటే ఏం చెప్తా? నీకు ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్. ఏం అవ్వదు లాక్ ఓపెన్ చేస్తే ఏమన్నా అవుతుందని అడిగావు కదా, ఆ. మరి ఏం బస్సు అవ్వదు. వస్తుంటే ఇట్లా రెక్క పట్టుకొని ఇట్లా పక్కకి లాగుతారు గట్టిగా. చూసుకోవా అని ఓ మాట అంటారు, అవును. థ్యాంక్ యూ అండి అని చెప్పి మనం వచ్చేస్తాం, అవునా కాదా? అవును. ఆయనకి ఏమన్నా అవుతుందా? ఏం అవ్వదు. ఏమి అవ్వదు. ఈయనకు కూడా ఏమి కాదు. ఆయన భగవంతుడి స్వరూపుడే. నీ లాక్ ఓపెన్ చేసిన వాడు కూడా దేవుడే. ఓకే. ఎవరి డెస్టినీని ఓపెన్ చేయలేరు పరమాత్ముడు తప్పించి. ఎవరి డెస్టినీని మార్చలేరు, ఎవరి కర్మని తొలగింప చేయలేరు. మ్. చేసిన వాడు పరమాత్ముడితో సమానము. మ్. ఆ పరమాత్ముడితో సమానమైన వాడికి ఏమీ కాదు. మ్. అర్థమైందా? అది గుర్తుపెట్టుకోవాలి. మ్. అయ్యా గవాలను ఓపెన్ చేసేసానే నేను అని ఓపెన్ చేసిన తర్వాత ఈ వీడియో చూసిన వాళ్ళకి కూడా చెప్తున్నా, మ్. ఓపెన్ చేయడము అనేది మీ చేతి రేఖల్లో భగవంతుడు మీకు ఆ అదృష్టాన్ని ఇచ్చాడు, మీరు ఓపెన్ చేశారు. మ్. దాన్ని మీరు ఇంటికి తీసుకెళ్ళేది అక్కడే పెట్టారు, గుళ్ళో ఉపయోగించుకోమనే పెట్టారా లేకపోతే ఇంటికి తీసుకెళ్ళి ఉపయోగించుకుంటున్నారా అనేది వేరే విషయం. మీరు ఒకవేళ ఇంటికి తీసుకొచ్చి ఉపయోగించుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఓ 100 రూపాయలు పెడితే కానీ లాక్ రాదు కదా, మ్. అరటిపళ్ళు కొని ఓ 10 మందికి మ్. ఇవ్వండి, మ్. సరిపోతుంది. మ్. థ్యాంక్ యూ చెప్పండి. లాక్ కోసం అనే వెతుకుతున్న భలే దొరికిందే లాక్ కొత్తది మంచిది అని అనుకోండి. మ్. ఏదైనా సరే పాజిటివ్గా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మ్. నిగూఢంగా అవతల వాళ్ళకి ఏమన్నా అవుతుంది అని అంటే ఈ దాన ధర్మము అనేది పెట్టేవాళ్ళు కాదు మ్. మన సనాతన ధర్మంలో. మ్. దాన ధర్మాలని ఎందుకు పెట్టారు? మన కర్మని పరిపక్వం చేయడానికే పెట్టారు. మ్. అర్థమైందా? అంతే. కాబట్టి ఇది కూడా ఒక ధర్మం కిందకే వస్తుంది. మ్. మనం ఏమి ఏదో చాలా అవతల వాళ్ళకి ఏదో అవ్వాలని చెప్పి మనం ఏం బ్లాక్ మ్యాజిక్లు చేయట్లేదు. అర్థమైందా? మనం బ్లాక్ మ్యాజిక్ చేయట్లేదు, లాక్ మ్యాజిక్. లాక్ మ్యాజిక్ చేస్తున్నారు. లాక్ మ్యాజిక్ చేస్తున్నారు కాబట్టి ఇది తప్పకుండా ఉపయోగపడుతుంది. నేను చాలా మంది దగ్గరుండి చూశాను ఈ లాక్ టెక్నిక్ ఉపయోగించిన వాళ్ళని. నా దగ్గరికి వచ్చి ఇది భలే బాగా పనిచేసింది కదా అని చెప్పి నన్ను అప్రిషియేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఎందుకు మిమ్మల్ని ఇందాక ఏదన్నా గుళ్ళో పెట్టచ్చు కానీ ఆంజనేయ స్వామి గుళ్ళో ఎందుకు పెట్టమని అంటే వాళ్ళు ఆంజనేయ స్వామి గుళ్ళోనే పెట్టారు, మా ఇంటికి దగ్గర కాబట్టి ఆంజనేయ స్వామి గుళ్ళోనే పెట్టారు వాళ్ళు. అందుకని నేను చెప్తున్నా ఆంజనేయ స్వామిని అయితే ఇంకా కొంచెం మమకారం ఎక్కువ, ఇంకా కొంచెం ప్రేమ ఎక్కువ ఆయనకి. చిరంజీవి కదా, చిరంజీవి కాబట్టి తప్పకుండా మనకి పని జరుగుతుంది. బ్యూటిఫుల్. అయితే ఏమైనా నియమాలు ఉంటాయా ఇది పెట్టేటప్పుడు? అంటే ఏం లేదు, అనుమానాలు లేకపోవడమే నియమం. గుడ్ వన్, గుడ్ వన్. అదే అంటున్నా, అనుమానం పడకండి అస్సలు పొరపాటును కూడాను. చేసి చూడండి, మంచి లాక్ కొనండి. జనాలకు చూడంగానే అబ్బా భలే ఉందే ఈ లాక్ అనిపించేటట్టు కొనండి, తప్పేం లేదు. మీ బ్లాక్ డెస్టినీ ఓపెన్ చేయడానికి ఒక 500 రూపాయలు లాక్ కొనండి, మరి చిన్నది కొనకండి. వాళ్ళ హలో బ్రదర్స్ సినిమాలో వేసుకునేటట్టు. హలో బ్రదర్స్ ఏమన్నా అంటే అన్నారండి, దొంగలకేస్తే తాళం. అదే అంటున్నా. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి, మంచిది కొనండి. ఓపెన్ చేసిన వాళ్ళు కూడా ఉపయోగపడేటట్టుగా కొనండి, లేదా ఆ గుళ్ళో ఏదేనికన్నా గుళ్ళో వాడుకునేటట్టుగా కొనండి, చక్కటిది కొనండి. మీ డెస్టినీ తప్పకుండా ఓపెన్ అవుతుంది. అద్భుతం అక్క, అద్భుతం. చాలా చక్కగా తెలియజేశారు. ఇప్పుడు అనుకోకుండా నేను ఇది అడగడం జరిగింది, అటువంటి రోజే మనకి అందుబాటులో ఉంది. నిజంగా అది అదృష్టంగా ఖచ్చితంగా భావిస్తూ చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలక్క. నమస్తే. నమస్తే.